డీఎంకేలో మరో వారసత్వపు ఉదయం. తండ్రి బాటలో కొడుకు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ వచ్చారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు. క్రియాశీల రాజకీయాల్లో షార్ట్ టర్మ్లోనే పొందిన పెద్ద పదవి ఇది. అయితే ఈ ప్రయాణం వెనుక ఎన్నో మలుపులు గెలుపులు ఉన్నాయి. వివాదాలను దాటుకొచ్చిన అనుభవం అయింది. రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న రాష్ట్రంలో ఇది అంత సులువేమీ కాదు. అందుకే ఉదయనిధి జర్నీ మరింత ప్రత్యేకం. ఊహించిందే అయినప్పటికీ తమిళనాడు రాజకీయాల్లో ఇది అనూహ్యమైన మార్పుగానే చూడాలి. తమిళ పాలిటిక్స్ లో మూడో తరం లీడర్లు రాక ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో కొత్త ఊపిరికి కారణం అయిందనడంలో సందేహం లేదు. సీఎన్ అన్నాదురై ప్రారంభించిన పార్టీలో ఆయన తదనంతరం ఎం కరుణానిధి పార్టీని విజయవంతంగా నడిపారు. కరుణానిధి తర్వాత పార్టీని ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం కరుణానిధి స్టాలిన్ పరుగులు పెట్టిస్తున్నారు. ఇక స్టాలిన్ కూడా పాత తరాన్ని ఫాలో అవుతూ తన పుత్రరత్నాన్ని కూడా పాలిటిక్స్ కు దగ్గర చేశారు. గత కొంతకాలంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సూపర్ ఫాస్ట్ జర్నీలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ప్రస్తుతం కొత్త కేబినెట్ విస్తరణలో ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ దక్కింది. కోలీవుడ్ నుంచి డిప్యూటీ సీఎంగా ఎదిగిన ఉదయనిధి స్టాలిన్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎం కరుణానిధి తన కుమారుడైన ఎం స్టాలిన్ ను 2009 మే 29న తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా చేశారు. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత తండ్రి బాటలోని స్టాలిన్ కూడా నడిచారు. 2024 సెప్టెంబర్ 29న తన తనయుడు ఉదయనిధి స్టాలిన్ ను ప్రభుత్వంలో తన డిప్యూటీగా అభిషేకించారు. ఈ చర్యతో డీఎంకేలో వారసత్వ మార్గానికి అధికారిక ముద్ర వేశారు. అయితే ఈ సారూప్యత ఇక్కడ వరకు మాత్రమే ఉంది. ఎందుకంటే స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి అయ్యే సమయానికి అప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా, చెన్నై మేయర్గా 3 దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. దీనికి విరుద్ధంగా ఉదయనిధి రాజకీయ ఎదుగుదల చాలా వేగంగా జరిగింది. ఉదయనిధి స్టాలిన్ నియోజకవర్గమైన చెపాక్ నుండి చటుక్కున డిప్యూటీ పీఠమెక్కారు. కోలీవుడ్లో నిర్మాతగా, నటుడిగా దశాబ్ద కాలం పాటు కొనసాగిన తర్వాత 2021లో తొలిసారిగా శాసనసభ్యుడిగా మారారు ఉదయనిధి. తర్వాత 19 నెలల్లోనే క్రీడా మంత్రిగా క్యాబినెట్లోకి ప్రవేశించారు. నిజానికి గత 5 ఏళ్లలో డీఎంకేలో ఉదయనిధికి ఇది 4వ పదోన్నతి. 2019లో పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమితులై 2021లో ఎమ్మెల్యేగా ఎన్నికై గెలిచారు. 2022లో మంత్రివర్గంలోకి చేరి పట్టుమని 4 ఏళ్లు కూడా గడవకుండానే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. అయితే ఈ పరిణామం అధికార డీఎంకేలో లేదంటే తమిళనాడు రాజకీయ రంగస్థలంలో అంతర్గత డైనమిక్స్ ను మారుస్తుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. నిజానికి సీఎం స్టాలిన్ మంత్రివర్గంలోకి అడుగుపెట్టినప్పటి నుండి అధికారిక నెంబర్ 2గా ఉదయనిధికి అత్యున్నత పదవి ఇవ్వాలని తరచుగా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. అనధికారికంగా ఉదయనిధి తన తండ్రి తరపున తరచు కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండడం వలన ఈ పరిణామాన్ని అందరూ ఊహించారు కూడా. ఇక ఇతర మంత్రులు తమ శాఖలకు సంబంధించిన పథకాలను వెల్లడించడానికి కూడా ఉదయనిధి కోసం వేచి ఉండాల్సి వచ్చేది. ఇలాంటి చాలా సందర్భాలు బట్టి ఉదయనిధి దాదాపు ముఖ్యమంత్రిగా ఉన్నట్లేనన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో అత్యున్నత డిప్యూటీ సీఎం పదవికి చాలా లెక్కలుంటాయి. ముఖ్యంగా ఈ పదవి కోసం సమానమైన 2 పోటీదారుల మధ్య అధికారం పంచడం చూస్తూ ఉంటాం. ఇక కుల సమీకరణాలను సమతుల్యం చేయడానికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవిని ఉపయోగించడం పరిపాటి. కర్ణాటక, తెలంగాణలో కూడా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూటమి భాగస్వామ్యానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం కనిపిస్తుంది. అది కాదంటే వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5 ఉప ముఖ్యమంత్రులను నియమించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలా సామాజిక న్యాయం ఫార్ములా అయిన ఈ పదవిని అందిస్తాయి. కానీ ఉదయించే సూర్యుడు పార్టీలో డిప్యూటీ నియామకానికి ఇలాంటి లెక్కలేమీ లేవు. సామాజిక న్యాయానికి తమిళనాడులో పాలనను మెరుగుపరచడానికి ఎటువంటి సంబంధం లేదనే విధంగా నిర్ణయం తీసుకున్నారు సీఎం స్టాలిన్. నిజానికి దీన్ని ఉప ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అని కూడా అనలేం. ఎందుకంటే స్టాలిన్ తన రాజకీయ వారసుని స్పష్టంగా ప్రజలకు, పార్టీకి చూపించారు. ఉదయనిధి స్టాలిన్ పురోగతి, పంజాబ్ అకాలీదళ్లో దివంగత ప్రకాష్ సింగ్ బాదల్ ఆయన రాజకీయ వారసుడిగా, తన కుమారుడు
సుఖ్బీర్ సింగ్ బాదల్ను డిప్యూటీ సీఎం చేయడం లాంటిదే. అయితే తమిళనాడులో ఈ పరిణామం అక్కడి రాజకీయాల్లో తరాల మార్పును కూడా అంగీకరిస్తుంది అనడానికి నిదర్శనం.